హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానురా. మొన్న వేసవకాలంలో ఆవకాయ పట్టుకునేటప్పుడు మీకు అల్లం పచ్చడి చూపించాను, చుట్టాలకు పంపించాలని చెప్పి. అది కారంతో పట్టాను. ఇప్పుడు ఎండుమిరపకాయలతో పట్టి చూపిద్దామని చెప్పి రండి బంగారం. ఓకేనమ్మా, ఏ ప్రాసెస్లో పడతానో మీకు చూపిస్తాను. ఇది 2-3 రకాలుగా పట్టాను, కానీ ఈ రకంగా మీకు చూపించలేదు. ఓకేనమ్మా, ఇదిగోరా, 1/2 కిలో చింతపండు ఉడకబెట్టుకున్నాను, 1/2 కిలో చింతపండు, 1/2 కిలో ధనియాలు, 1/2 కిలో బెల్లం, 1/2 కిలో అల్లం, 100 గ్రాములే వేసుకోండి ఎల్లుల్లిపాయ, ఎందుకంటే ఎల్లుల్లిపాయ ఘాటు తినలేం. 1/2 కిలో ఎండుమిరపకాయలు, 50 గ్రాములు జీలకర్ర అమ్మ, ఇది కొద్దిగా కరివేపాకు, 50 గ్రాములు ఉప్పు వేసుకున్నాను, తగినంత మీకు నచ్చినంత. ఇందులోకి నూనె కిలో పడద్దమ్మ. నేను ఇలాగ వేపుకోవడానికి 2 రకాలుగా పెట్టుకున్నాను, ఎందుకంటే తొందరగా అవుద్ది అని చెప్పి. కిలో నూనె పడద్దు. మళ్ళీ మీకు పోపులు ఏమేమి వేస్తానో తర్వాత చూపిస్తాను. ఓకేనమ్మా, ఇదిగో శుభ్రంగా అల్లం కడిగేసుకుని క్లాత్ మీద ఆరబెట్టుకోండి. ఒకవేళ గుమ్మలో ఎండ ఉంటే ఎండలో పెట్టినా పర్లేదు. ఇలా రావాలి, అసలు అంటుకోకూడదు చేతికి, అప్పుడే మనకు అందంగా నిలవ ఉంటుంది. ఎల్లుల్లిపాయ కూడా వేసేసుకుందాం. ఎల్లుల్లిపాయ అవసరం వస్తుందిరా, అల్లం పర్లేదు, అల్లం ఎంతైనా కవర్ చేస్తుంది. ధనియాలు పోసుకున్నామమ్మా, 1/2 కిలో ధనియాలు. ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకుందాం, జీలకర్ర కూడా వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకుందాం. ఎండుమిరపకాయలు ఇరుచుకుంటున్నాను అంతే, ఎందుకంటే ఇలా అనుకో దేని గొడవ ఉండదు. మిక్సీ పట్టేసుకుని ఒకసారి తర్వాత అందంగా గ్రైండర్లో వేసుకుంటే కాటుకులాగా వస్తుందిరా. అలా వచ్చినప్పుడు అల్లం పచ్చడి రుచి మెత్తగా రావాలి. తర్వాత మనం ఆయిల్ని బట్టి లూజ్ వస్తుంది. కొందరు గట్టిగా తింటారు, కొందరు లూజ్గా తింటారు పచ్చడి. ఇలా సిమ్లో పెట్టుకున్నాం అనుకో చక్కగా. నేను ఎండుమిరపకాయలు ఉంచుకుంటున్నాను. బెల్లం 1/2 కేజీ పట్టేస్తుందమ్మా. నా దగ్గర గ్రేవీ అయిపోయింది, అందుకని ఉట్టు తీసేసిన చింతపండు ఉంటే ఉడకబెట్టుకున్నాను అనమాట. దగ్గరగా ఉడకబెట్టుకున్నాను, అది సరిపోద్ది ఆ వాటర్కి. ఇప్పుడు ఎండుమిరపకాయలు పోసుకుందామమ్మా. అంతే, దగ్గర ఉండండి, మరుగుతుంది. అందులో కూడా ఏమేమి వేస్తాను చూద్దరికైనా ప్రాసెస్. పావు కేజీ పట్టేస్తుందమ్మా చింతపండు. ఎల్లుల్లిపాయ ఎగిపోయిందమ్మా, చింతపండు ఇందులో వేసేసుకుందాం. కరెక్ట్గా సరిపోద్ది. 1/2 కేజీ బెల్లం కూడా ఇందులో వేసేసుకుందాం. నేను 5 స్పూన్లు వేసుకున్నాను, తర్వాత సరిపోతే తర్వాత మనం కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చు. ఓకేనమ్మా, ఇది కూడా ఇది ఇలాగ ఒక దెబ్బ తగలనివ్వండి. బెల్లం కూడా కరిగిపోద్ది, చింతపండు ఈ ఫ్లేవర్ ఇవన్నిటికి పడుతుందన్నమాట. పాకం వచ్చేస్తుంది. ముందు చింతపండు మట్టుకు ఉడకబెట్టుకోండి అమ్మ. ఉట్లవి ఉంటాయి కదా, ఏమన్నా పెంకులు ఉన్నా శుభ్రం చేసుకుని చక్కగా. యూట్యూబ్ వాళ్ళం కదరా, ఈ పనుల మీద ఉంటాం మనం. ప్రతిదీ కూడా చేసుకునే పెట్టుకుంటామమ్మా. అప్పటికప్పుడు అంటే తెమలదు కదమ్మా, అందుకని ముందే చేసుకుంటాం ఖాళీ అయినప్పుడల్లా. వేగిపోయి కట్టేస్తున్నాను. ఇలా కూడా నిలవ ఉంటుందమ్మా. ఇది కూడా సంవత్సరం ఉండి పచ్చడే. మనకు కావలసినప్పుడు తాలింపులు వేసుకోవాలి. చాలామంది శనగపప్పు, మినపప్పు అన్నీ వేస్తారు, అది 4 రోజులు 5 రోజులే. మనం చక్కగా పట్టేసుకున్న తర్వాత ఎప్పుడు కావాల్సినప్పుడు పోపు వేసుకున్నాం అనుకో ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఒకేసారి పట్టే అక్కర్లేదు. ఇప్పుడు నేను కూడా ఆడేసిన తర్వాత ముద్ద తీసుకుని కావలసిన మట్టుకే పోపు పెడతా. ఎందుకు చక్కగా కరిగిపోయింది బెల్లం, ఇవన్నీ కూడా సాల్ట్ బయటకు పట్టిపోదాం. బయట రుబ్బి చూపిస్తాను మీకు. ఓకేనమ్మా, బయట చల్లగా గాలి వేస్తుందని చెప్పి
బయట తెచ్చేసుకున్నాను. ఇది 2 గరిటెలు వేసుకుని ఒక 2 గరిటెలు అది వేసుకున్నాం అనుకో మనకి ఇబ్బంది ఉండదు. తర్వాత గంటలు వేసుకుందాం ఇలా మాట. ఒకసారమ్మా ఇలా క్లాత్ పెట్టుకోండి గమ్ముని. అంతేదిగా ఎండలో వేసేసుకుందాం. ఓకేనమ్మా, కరెక్ట్గా అరగంట పట్టిందిరా. ఎందుకంటే ధనియాలు కదా బాగా నలగాలి, జిగురు రావాలి. అల్లం పచ్చడి అంటే జిగురు అనేది రావాలన్నమాట. అదిగో చూసారా, అది కొంచెం టైం పడుతుంది గ్రైండర్లో. తక్కువగా చేసుకునే వాళ్ళు అనుకో మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇది అలా నలిగితేనే దాని రుచి. ఓకేనమ్మా, ఓకేనమ్మా, కరెక్ట్గా అరగంట పట్టిందిరా గ్రైండర్లోకి. అదిగో మనం వేసుకున్న మెటీరియల్ అన్నిటికీ చూడండి ఎంత వచ్చిందో. ఇప్పుడు మనం ఇందులో పోపులు చెప్తానమ్మా. ఎండుమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. దీంట్లో చక్కటి రుచి వచ్చేది ఏంటంటే మెంతి గింజ. మెంతి పొడి కాదు, మెంతులే వేపి వేసుకోవాలి. ఇగో మళ్ళీ 4 వెల్లుల్లిపాయ రేకలు వేసుకున్నాను. ఓకేనమ్మా, అది ఇవి ఎండుమిరపకాయలు. ఇందులో మినపప్పు కానీ శనగపప్పు కానీ వేయకూడదు, నిల్వ పచ్చడి కదమ్మా. అది తర్వాత ఇదిగో రోలు కడిగేసుకుని శుభ్రంగా రేపు పొద్దున్న పండుబాబు పెసరట్టు వేస్తాను అనమాట. ఇదిగో అది ఇప్పుడు పోపు వేసుకున్నాం అనుకో ఇడ్లీకి, పెసరట్టుకి, దోశలకి సూపర్ ఉంటుంది అన్నమాట. అది కూడా వేస్ట్ అవ్వదు, గ్రైండర్ అంటుపోద్దని అనుకుంటే. వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోండి చితకొట్టి. అల్లం పచ్చడి, నిమ్మకాయ ఒకటి తినాలమ్మ, పైత్యం ఉండదు. అందరూ బిళ్ళలే కదా మింగిది, తెల్లారతంతో బిళ్ళలు. ఇందులో కొంచెం ఎంగి వేసుకుందామమ్మా. ఓకే, సుత్తు గురించి ఒక్క చిటికెడు ఉప్పు, పసుపు, అంతే. సరే, ఈ పోపుకే రుచి వచ్చేస్తుంది. ఇది వేయకపోయింది. ఇప్పుడు మనం ఇది ఎందుకు ఆపుకున్నాను, మన చట్నీలోకి. ఓకే, బేబుల దగ్గరికి వెళ్ళిపోదామమ్మా. ఓకేనమ్మా, చక్కగా ఇలా ట్రై చేసుకోండి, బాగుంటుంది. ఇది ఎందుకంటే పైత్యం ఉండదు. ఇది కారంతో కలిపింది గట్ట అది నిలవ ఉంటుంది. ఇది అలా కాదు, ధనియాల గట్ట ఎక్కువ పడినాయి కదా, చాలా రుచిగా ఉంటుంది. కొంచెం తీసుకొని చక్కగా పెసరట్లోకి, గారెలోకి, దోశల్లోకి అన్నిటికీ బాగుంటుంది. ఏమ్మా, మీకు ఇంత కాకపోతే 100 గ్రాములు కాడికి వేసుకోండి, సరిపోద్ది. మరి నచ్చిందని అనుకోండి. రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.